నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేకుంటపాడు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ప్రతి రైతు ఇంటికి తిరిగి రైతన్నలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని యూరియాపై ఆరా తీశారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రైతులు ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పెద్దపీట వేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇది రైతుల ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వంలో వడ్లు అమ్మిన వెంటనే 24 గంటల్లో హమాలీ ఛార్జీలతో సహా ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. జరిగినటువంటి కాలంలో ప్రభుత్వం అందించినటువంటి పథకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ నాయకులు కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం రైతన్నల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం. ఈ లేగుంటపాడులో నేను కూడా మీతో కలిసి ఒక రైతునే కాబట్టి మనందరి కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఈరోజు. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు అయింది. ఇప్పటికీ ఈ 18 నెలల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఎలక్షన్స్ ముందు అన్నదాత సుఖీభవ దాంట్లో భాగంగా మనకి ఆల్రెడీ 2 విడతలు మీ అకౌంట్లలో రైతులకి డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చిన అప్పుడే పండిన రబీ పంటకు కూడా అందరికీ 48 గంటల్లో కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేసి అమ్మాలయంతో సహా మీ అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. తప్పకుండా మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది అని నిరూపించుకున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యూరియా లేదు, యూరియా కొరత అని ఇదంతా కూడా చెప్పారు. కానీ పోయినసారి మనం వేసుకుని పండించుకున్న పంటలు కానీ ఈసారి కానీ కూడా ఇప్పటికి ఆల్రెడీ 2 విడతల యూరియా ఇచ్చినామని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్